హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో టేస్టీ మ్యాంగో మెకరోనీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ వెజిటేరియన్స్కి తప్పకుండా నచ్చుతుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం 1 కప్ మెకరోనీ తీసుకోండి. అదే కప్తో కట్ చేసిన ఆనియన్స్ తీసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయల్ని కట్ చేసి తీసుకోండి. బాగా పుల్లగా ఉన్న ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం పాస్తాను బాయిల్ చేసి తీసుకోవాలి. దానికోసం కొంచెం పెద్ద సైజులో ఉన్న గిన్నె తీసుకుని ఇందులో 1/2 లీటర్ వరకు వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టండి. ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్ పాస్తా వేసుకుని ఒకసారి గరిటెతో కలిపి ఒక 1 మినిట్ పాటు ఉడికించండి. మరి ఎక్కువసేపు ఉడికించనవసరం లేదు. 1 మినిట్ అయితే సరిపోతుంది. ఎక్కువగా ఉడికిస్తే ఇది మరీ మెత్తగా అయిపోతుందండి. 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్లోంచి బయటికి తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇవి ములిగేంత వరకు నార్మల్ వాటర్ వేయండి. ఇలా నార్మల్ వాటర్ వేసుకోవడం వల్ల ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా పొడిగా ఉంటాయి. ఇలా ములిగేంత వరకు వాటర్ వేసాం కదా, చేత్తో ఒకసారి బాగా కలుపుకుని 10 మినిట్స్ పక్కన పెట్టండి. 10 మినిట్స్ తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసుకుని ఒక స్ట్రైనర్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా పాస్తా ఉడికించి పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసి వేసుకోండి. అలాగే కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేయండి. పులుపు కూరలకి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. అలాగే 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపి ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుని 1.5 కప్ వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం హీట్లో పెట్టుకుని మామిడికాయ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. ఈ విధంగా మామిడికాయ బాగా మెత్తగా ఉడకాలి. చూడండి, ఇలా మామిడికాయ మొత్తం ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఇది కలిపేటప్పుడు మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదు. ఇలా గరిటెతో జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ఇవి విడిపోతాయండి. ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, చూశారు కదా, పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మెకరోనీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ కర్రీని రైస్తో పాటు తినచ్చు, లేదంటే చపాతీ రోటీస్లోకి తినచ్చు. మీరు ఎలా తిన్నా చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి ద బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe to my channel.